హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే ఎగ్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడు మిర్చి బజ్జీ, ఆలు బజ్జీనే కాకుండా ఒకసారి ఇలా ఎగ్ బజ్జీ తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 4 బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కారం, వామ్ పౌడర్, గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 6 గుడ్లు ఉడికించి పెట్టుకున్న తర్వాత ఇలా మధ్యలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా చేసి అందులో ఎగ్ పెట్టి ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో వాము, పసుపు, కారం, ఉప్పు వేసుకొని కలిపేసి ఇలా బజ్జీ పిండి బ్యాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ స్టఫింగ్ని ఇందులో డిప్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. 2 పక్కల తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ బజ్జీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.